ఎట్లున్నదంటే బలగం బీసీలది, అధికారం ఓసీలది. ఓట్లు బీసీలై, సీట్లు ఓసీలై. హౌ మరి లెక్క తీస్తే అఖండ ఆంధ్రప్రదేశ్ కు ఇప్పటికి బీసీ ఎమ్మెల్యేలు తగ్గిండ్రు. అప్పట్లో 1999లో 26 మంది ఉంటే ఇప్పుడు 22 మంది. మొత్తం జనాభా 152 మంది బీసీలున్నా పవాలున్నది 120 మంది మాత్రమే. అదే రెడ్లను తీసుకుంటే 40 మంది, వెలుమలు 10 మంది, కమ్మల 5. ఇక మంత్రివర్గం చూస్తే ముఖ్యమంత్రి సీటు, 3 మంత్రి పదవులు వెలుమలకు, 6 రెడ్డి మంత్రులు ఉంటే ముగ్గురు బీసీ మంత్రులు. ఇంకా గమ్మత్ ఏందంటే పాత ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటిదాకా 70 ఏళ్లలో ఏ బీసీ లీడర్ కు సీఎం సీట్లో ఊకునే భాగ్యం రాలే. 12 మాటల రెడ్లు, 6 మాటల కమ్మలు, 3 మాటల వెలుమలు ముఖ్యమంత్రులు అయ్యిండ్రు. 60% ఉన్నోళ్ళు ముఖ్యమంత్రి పీఠానికి అంటరాని వాళ్ళ మేము ఎందుకు ఇవాళ ముఖ్యమంత్రి పీఠానికి అర్హులం కాదు? ఇట్లనే ఊకుంటే ఉత్తకత అయ్యేటట్టున్నదని బీసీ సంఘాలు ఉద్యమాలకు తయారైతున్నాయి. రాజకీయాలలో కూడా బీసీలకు రిజర్వేషన్లు కావాలని బీసీల పెద్దన్న ఆర్ కృష్ణన్న చెలో ఢిల్లీకి కార్యం పెట్టుకున్నాడు. తెలంగాణలో అన్ని పార్టీలు 150 టికెట్లు బీసీలకే ఇవ్వాలనేది అన్న డిమాండ్. అన్ని పార్టీలు ఉన్నటువంటి బీసీలు ఒక్కసారి తెగించి పోరాడకపోతే బీసీలందరూ బిచ్చ బతుకులు బతుకుతారు, అరక్క తినే బతుకులు అవుతాయి. రాజ్యాధికారం ఏ కులాల చేతులు ఉంటుందో ఆ కులాలే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయి. ఇవాళ బీసీ ప్లీనరీ జరిగింది హైదరాబాద్ లో. పార్టీల జెండాలు మోసేది మేము, మీటింగ్లకు వచ్చేది మేము, లీడర్లకు జై కొట్టేది మేము. మాకు టికెట్లు ఇయ్యరా? పెద్ద కులాల జనాభా తాలు తీసుకునే పదవులన్నీ అని గట్టిగానే అడిగిండ్రు. ఇంకెంతకాలం వారు బాధితులుగా అగ్రవర్ణాలకు ఓటేసి బిచ్చమవుతుందాం? అప్పట్లో దళిత సీఎం అని ఒక పార్టీ, ఇప్పుడు గిరిజన సీఎం అని ఇంకో పార్టీ అంటున్నది. కానీ ఏ పార్టీ కూడా బీసీ సీఎం అనే మాట అయితే అంటలేవు.